మీరు జగన్మోహన్ రెడ్డిని ఎక్స్ సీఎం లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఆ హోదాలో చూడకండి. ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యే. సో సాధారణ ఎమ్మెల్యే అనేవాళ్ళు అబ్బో నాకు నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, నేను అసెంబ్లీకి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి అది గౌరవ సభ అయితే వెళ్ళాలనుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి గౌరవ సభ చేశారు. వెళ్ళాలంటే వణుకు పుడుతుంది జగన్మోహన్ రెడ్డికి. వెళ్ళలేదనుకో ప్రజలు రేపు పొద్దున చిచి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇంత భయస్తుడా, చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నాడా, అయ్యో జగన్మోహన్ రెడ్డి నువ్వు పులన్నావు, సింహం అన్నావు, ఇంకోటన్నావు, ఏం నువ్వు ఇది పిల్ల వెళ్ళట్లేదా అని జనాలు మళ్ళీ రేపు పొద్దున ఏం మాట్లాడతారో అని భయం. పోనీ వెళ్ళాడనుకో తనకేమో అలవాట్లేదని అసెంబ్లీలో కూర్చొని వెకిలి నవ్వులు నవ్వి పిచ్చి మాటలు మాట్లాడి స్టాటిస్టిక్ ఆనందం పొందాం. అది కదా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. సో అట్లాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది కానివ్వరు, ఈ 164 మంది ఎవరు అది కానివ్వరు. అది గౌరవ సభగా ఉంటుంది, బూతులకు తావు ఉండదు, ఎక్కడా కూడా ఎవరిని కూడా కించపరిచేటువంటి మాటలు ఉండవు, కేవలం ప్రజా సమస్యల మీద మాత్రమే చర్చ ఉంటుంది. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఉండాలంటే ఎంత కష్టం అండి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సంకటంలో పడిందన్నమాట. వెళ్తేనేమో ఒక బాధ, వెళ్ళకపోతేనేమో ఒక బాధ.